గాజుల రామారంకి చెందినటువంటి అభిలాష్ అదేవిధంగా అమరావతి. సో నిన్న అమరావతి మంగళవారం రోజు సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో అత్త మామ అదేవిధంగా భర్త కూడా వేధింపులు పెడుతున్నారు కట్నం గురించి అన్నట్టుగా ఆమె సూసైడ్ లెటర్ రాసి కూడా మరీ చనిపోయింది. సో ప్రస్తుతం అయితే మనము అమరావతి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాము, వాళ్ళ ఇంట్లో ఉన్నాము. వాళ్ళ తండ్రి గారు అదేవిధంగా వాళ్ళ పిన్ని వాళ్ళ చెల్లెలు అందరు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్తమ్మా. మీ పేరు? అబ్బాయి శంకరమ్మ. శంకర్. ఇప్పుడు మాకు 4 పిల్లలమ్మా. అమరావతి రెండో అమ్మాయి, ఒక పెద్ద అమ్మాయి అమెరికాలో ఉంటుంది సమిత, మూడో అమ్మాయి శ్రావణి. ఆమె ఇక్కడే మనం రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఏడాది అయింది, 3 ఏళ్ళు అయింది. అమ్మ కూడా కొడుకు, ఈమె కూడా కొడుకు, అమ్మ కూడా కొడుకు అమ్మ. అయితే నేను మా రెండో బిడ్డ మంచి కట్నం ఇచ్చిన, అంత మంచిగా చేసిన. దాదాపు 3 కోట్ల కట్నం కూడా ఇచ్చి పెళ్లి చేశారని విన్నాము. ఎక్కడికి ఇచ్చారు, అసలు ఎప్పుడు పెళ్లి చేశారు? నేను 2019లో పెళ్లి చేశానమ్మా. ఏప్రిల్ 22కు నవంబర్ 22కు పెళ్లి చేశాను. అంత మంచిగా ఉంది. 2 ఏళ్ళ దాకా మంచిగానే ఉండే. 2 ఏళ్ళతో నుంచి అన్ని వాళ్ళు జడ్చార్జ్ చేసుకుంటా అన్ని మా బిడ్డ మీద టార్చర్ పెట్టి ఆ ఉన్న ల్యాండ్ అమ్ముదామని చూసిరు. అయితే మా బిడ్డ ఒప్పుకోలే ల్యాండ్. ఎందుకంటే ఫస్ట్ భార్యది సొమ్ములు అమ్మి నేను ఇంకా డబ్బులు వేసి ఆ జాకున్న ఏది 2001లో కొన్నా నేను. అప్పుడు 2001లో కొని అప్పుడు నేను 2001లోనే రిజిస్టర్ చేయించి ఇది 18 ఏళ్ళు కాకముందు కాలం అప్పటికే రిజిస్టర్ వాళ్ళ పేరు మీద ఉంది. తర్వాత మళ్ళా గ్రామ పంచాయతీ ఉండే, అప్పుడు గ్రామ పంచాయతీలకి తెచ్చి మళ్ళీ జిఎస్ఎంసీలో వస్తే మళ్ళీ చేయించిన రిజిస్టర్. మళ్ళీ చేయించి అన్ని చేయించి పెట్టినాక ఈమె పెళ్ళి అయినాక నుంచి మంచిగానే ఉండే వాళ్ళు. ఇప్పుడు అభిలాష్ అనేటువంటి వ్యక్తి మీ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అసలు అంటే మీకు ముందుగా పరిచయమా, చుట్టరికమా, లేకపోతే చుట్టరికం? మా బావ తమ్ముని కొడుకు, సొంత మా బావ తమ్ముని కొడుకు. వాళ్ళది ఎట్లాంటి మనస్తత్వం? మీరు అంటే చుట్టరికం దగ్గర వాళ్ళని చెప్తున్నారు కదా, దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి కూడా చూసుంటారు. వాళ్ళ మనస్తత్వాలు ఎట్లాంటివి, వాళ్ళ మనుషులు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు, ఎట్లా ఉండేవాళ్ళు? వాళ్ళు మేము 2 ఏళ్ళ నుంచి అంతకుముందు మంచిగానే ఉండే. 2-3 ఏళ్ళ నుంచి మంచిగా ఉన్నారు. తర్వాత వాళ్ళకు జల్సాలు పడి పత్తాలు ఆడుడు, అది చేసుడు, ఇది చేసుడు. వాళ్ళ ఆయనతో పత్తాలు ఆడుడు, చేసుడు, తాగుడు అన్నీ ఉన్నాయి వాళ్ళ ఆయనకు. వాళ్ళ అమ్మకు జల్సాలు, ఎప్పుడైనా మేకప్ కావాలి, అన్నీ కావాలి అమ్మకు. ఇప్పుడు ఇలా కట్టిన చీర మన కట్టది, అట్లా ఉంటుంది. ఏదైనా కానీ క్యాపులు కావాలి, ఏమైనా కానీ జల్సాలు, మొత్తం జల్సమే. ఆ జల్సాలు చేసుకుంటా ఇది కాక ఇల్లు, ఆ ఇల్లు టూప్లెక్స్ ఇల్లు కట్టుకోరు. టూప్లెక్స్ ఇల్లు ఎందుకు అవసరం లేదు, 2-4 పిల్లలకు టూప్లెక్స్ ఎందుకు అవసరం వాళ్ళకు? అవన్నీ చేసి అన్ని కూడా అక్రమాస్తులేనా? అక్రమాస్తులు ఏం అసలు మనకి తెలియదు అని అప్పుడు కొన్నారు వాళ్ళు. వాళ్ళ అమ్మలది వాళ్ళ అమ్మ అయ్యపురాలు, అమ్మలది మనుకొండ. వాళ్ళు ఏమిచ్చారు ఆస్తి, వాళ్ళ ఆస్తితోని ఆ జాగ కొనుక్కున్నది. జాగ కొనుక్కొని అన్ని బ్యాంకు లోన్, ఆ లోన్, ఈ లోన్ తీసి మళ్ళీ ఇంకా బయటకి అన్నీ తెచ్చి నా బిడ్డది అన్నీ అయిపోయినాయి. అన్ని అస్సలు అమ్ముకురు. అన్నీ అమ్ముకున్నా నా బిడ్డ మీద వచ్చి సురువైంది. ఇది అమ్మితే మనకు అప్పులు తెరిపోతాయి. టార్చర్ పెట్టి మా బిడ్డని. ఎప్పుడు చెప్పింది అసలు మీకు మీ అమ్మాయి? మీకు ఎప్పుడు ఇట్లా టార్చర్ పెడుతున్నారని ఎప్పుడు చెప్పింది? నాకు చెప్పలే, ఎక్కువ ఏం చెప్పలే అమ్మ. ఏమో మనసులో దాచుకుంది, మాకేం చెప్పలే, మనసులో దాచుకుంది. గడికి నేను చెప్తే నాకు కాల్చేవి పడిపోయింది. ఇక నాకు టెన్షన్ పడుతుంది, మా డాడీ ఇట్లున్నాడు, ఇంకా నాకే టెన్షన్ ఉంది, మా డాడీ ఇంకా ఎక్కువ ఏమైనా అయితే ఇంక ఇద్దరు నాకు మా తమ్ముడు ఉన్నాడు, మా 2 చెల్లె, ఒక అక్క ఉంది, ఒక చెల్లి ఉంది. వాళ్ళది కూడా సంసారంలో ఆడాలి. మళ్ళీ మా డాడీకి ఇంత నలుగురికి టెన్షన్ మా డాడీకి పడుతుంది. అట్లా కాకుండా మా మనసులో పెట్టుకొని ఓళ్ళకి చెప్పుకోలే అమ్మ, ఓళ్ళు చెప్పుకోలే. అట్లా వచ్చేవారా మీ అల్లుడు అభిలాష్? ఎప్పుడు మీ ఇంటికి వచ్చేవారా? ఎప్పుడన్నా వస్తుండేవారా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి? వస్తుండే పోతుండే అమ్మా. ఎట్లుంటుండే వాళ్ళు? మంచిగా చూసుకుంటుండనా లేకపోతే? అప్పుడు మా మటుకైతే మంచిగా చూస్తుండే, అప్పుడు మటుకు మాత్రం మంచిగా చూస్తుండే. కానీ వాళ్ళ ఇంట్లో
మీరు చూడరు కాబట్టి వాళ్ళు మేము ఇప్పుడు ఎప్పుడో ఒకరు పోతామమ్మా, రోజు పోతే పోం కూడా, నా బిడ్డ ఇచ్చిన రోజు అయితే పోం కూడా. ఎప్పుడు ఏదైనా దావత్లు అయితే, ఏదైనా ఫంక్షన్ అయితే, ఏదైనా దావత్లలో కలిస్తే అంత మంచిగా ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది డైరెక్షన్ ఆడ. తర్వాత ఇక వీళ్ళు నలుగురు, మా బిడ్డ, మా అల్లుడు, మా ఇయ్యపురాలు ఇయ్యంకుడు లోపల ఏమేమి చేస్తారు, ఏమేమి సంగతి మా బిడ్డ చెప్పండి నాకు. మీ వియ్యపురాలు వియ్యంకుడు కూడా వాళ్ళు ఏం పని చేసేవారు? వాళ్ళు అంటే ఏం పని చేయరు ఆయన అప్పుడు. ఆస్తులు బాగున్నాయా వాళ్ళకి? ఆస్తి ఏం లేదు, అన్ని ఉన్న ఆస్తి అంత అమ్ముకురు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చింది కూడా అంత అమ్ముకురు. అన్నం అమ్ముకున్నాక జల్సాలు చేసుకుంటా అన్ని చేసుకుంటా ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. అంత అక్కడ ఇక్కడ అయిపోయింది. ఇదే ఈ లైన్ నా బిడ్డ లైన్ మీద ఇచ్చినటువంటి ల్యాండ్ మీద వాళ్ళ కన్ను పడింది, ఎలా అయినా అమ్మాలని చెప్పి. అమ్మాలని ఇలా అమ్మని కన్ను పట్టింది అమ్మకు. అట్లా అది అమ్ముతే వాళ్ళు అప్పులు తెరిపితే అది చేస్తారు. ఉన్న ఈ అప్పులు తెరినాక ఇంకా కొన్ని పైసలు మిగిలితే ఇంకా జల్సాలు చేద్దామని చూసిరు. అది అయితే మా బిడ్డని ఎగ్దమ్ టార్చర్ పెట్టిరు. టార్చర్ పెడితే అడిగిన ఒకసారి అడిగితే ఏం లేదు డాడీ, ఏం లేదు, నీకెందుకు టెన్షన్, అంతా నేను చూసుకుంటాను, నాకు ఇప్పుడు 29 ఏళ్ళు నాకు తెలియదు అది ఇది అన్నది. అది ఏం తెలియదు ఏమో నా బిడ్డ ఏం చేసిరు. అసలు ఉరి పెట్టుకుంది అంటారు కానీ ఉరి పెట్టుకున్నట్లు అనిపించలేదు. అది ఉరి పెట్టుకున్నట్టు అనిపించలేదు. అది చాలా ధైర్యవంతురాలు మీ పాప అని కూడా విన్నాం మేము. చాలా ధైర్యవంతుడమ్మా, చాలా ధైర్యవంతుదమ్మా, చాలా ధైర్యవంతుది. మా నలుగురు పిల్లలలో నా బిడ్డనే ధైర్యవంతుది. నా కొడుకు ధైర్యవంతు లేదు, నా ఇద్దరు బిడ్డ, మా పెద్ద బిడ్డ ధైర్యం లేదు, మూడో బిడ్డ ధైర్యం లేదు. అంత ధైర్యవంతుదమ్మ, అంత ధైర్యవంతుది. నాకు చెప్పకుంటే అమ్మ జాబ్ పెట్టింది. ఎందుకంటే నాకు కాల్చేయ పడిపోయింది. ఇంకా నేను చెప్తే ఇంకా మన ఆయనకి ఏమన్నా కావాలా, ఆయన లోపల కుమిలిపోయింది అంతే, అంతే, ఎంతకని ఎక్కువేం లేదు. నా ఆస్తి పాపకి కూడా ఒక చిన్న బాబు ఉన్నారు. ప్రస్తుతం మా బాబు ఎక్కడ ఉన్నారు? బాబు ఇక్కడే మా దగ్గర ఉన్నారు, సూదించుకుపోయారు వాళ్ళు. అట్లా హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఏంటి మరి అసలు బాబు పరిస్థితి ఏంటి? ఏమన్నా అసలు ఇప్పుడు వాళ్ళ అంటే మీ అల్లుడిని కూడా రిమాండ్ లోకి తీసుకున్నారు కదా? రిమాండ్ తీసుకున్నాడు, అల్లుని తీసుకురు. మళ్ళా అల్లుని తీసుకోవాలి, అత్త మామని తీసుకోవాలి, అలా నాయనని అల్లమ్మని తీసుకోవాలి. మేము పోలీసు వాళ్ళకి చెప్తా అంటారు అంతే. వాళ్ళు అన్ని పట్టుకురామంటే వాళ్ళు ఏజ్ 55 ఏళ్ళు అయింది, 52 ఏళ్ళు అయినాయి, మేము పెట్టము లాకప్లా అంటారు వాళ్ళు. అది న్యాయమా మీకే ఎరుక ఉంటుంది. అది వెళ్ళారా? ఇప్పుడు మీకు చనిపోయే ముందు అంటే సూసైడ్ చేసుకున్న ఒక లెటర్ కూడా రాసింది అన్నారు. లెటర్ మీరు చూసారా? నేను చూసామన్నా. రైటింగ్ ఏనాది? మా అమ్మాయి రైటింగే కానీ నాకు అంత చదువు రాది. నేను 5వ తరగతి చదువుకున్నా అంత. అప్పుడు నేను ఎప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది అసలు విషయం చనిపోయినట్టు? మీకు 6 మంగళవారం రోజు 8కి ఓకే, రాత్రి 8 గంటలకు అట్లా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరు కాల్ చేశారు? ఓన్గా మా అన్న కొడుకు చేశాడు, ఇట్లా అయిందని. అయితే నేను అప్పుడు బయట ఉన్నా, నేను బయట హాస్పిటల్ కాడ పోయి బయట ఉన్నా. అప్పుడు హాస్పిటల్ పోయినాను నేను చెకప్. అప్పుడు నాకు ఏదైనా టెన్షన్ కాదు బాబాయ్, నాకు చెప్పలే అది ఎప్పుడైందో నాకు చెప్పలే. అప్పుడు 8 గంటలకు నాకు వీళ్ళు చెప్పారు. నాకు ఎందుకంటే హాస్పిటల్ పోయినా ఇంక ఎక్కువ టెన్షన్ పడుతుంది, ఈయన పరిచయం ఎందుకు చేయాలని నాకు మెల్లగా చెప్పారు వాళ్ళు, మన్న కొడుకులు అదంతా. చూసారా మీరు బాడీని చూసారా? తీసుకొచ్చారా ఇక్కడికి లేకపోతే అక్కడే అన్ని కార్యక్రమాలన్నీ? చూసాము, గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారు, చూసాము. ఇక్కడ అంతే కార్యక్రమం నా ఇంట్లోనే చేసుకున్నా, కార్యక్రమం అన్ని మేమే చేసాము. ఇప్పుడు మీ అంటే అల్లుడు మీ అమ్మాయిని ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు అంటే అత్తారింటికి ఇచ్చారు కదా, అక్కడ సైడ్ తరపున వాళ్ళు మీ అల్లుడు తరపున కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాలేదా? రాలే, వాళ్ళు హాస్పిటల్ రాలే. ఇక్కడ మా ఇంటి ముంగడ సేవకు వచ్చినప్పుడు చూసి బొందలగడ్డ దాకా వచ్చిర్రు. తర్వాత వాళ్ళు ఏం ముట్టించుకోలే, ఏం చేయలే. సూసైడ్ అంటే ఇట్లా హ్యాంగ్ చేసుకున్నా, వాళ్ళు అంటారు హ్యాంగ్ చేసుకున్నాను వాళ్ళు అంటారు. అయితే మేము కూడా చూడలేదమ్మా, కానీ నమ్మదగ్గటువంటి విషయం అయితే అట్లాంటి విషయం హ్యాంగ్ చేసుకుంటే అది శవము నల్ల అయిపోతున్నా. నిన్న మేము పోస్ట్ మార్టం చూసినా అని ముఖం సేమ్ బతికినట్టే ఉంది, అట్లనే ఉంది. నాకు అనుమానం ఏముంది, ఏమైనా పెట్టి చంపిరా, చంపినాక హ్యాంగ్ చేసిరా. మీరు పోలీసులకు మరి వాళ్ళని కూడా అంటే మీరు చెప్తేనే వాళ్ళ అల్లుడిని రిమైండ్ లోకి తీసుకున్నారా? మేము చెప్తేనే చూసుకురు అంతే. ఇల్లంతా చెక్ చేశారు. లెటర్ ఇప్పుడు అబ్స్కాండ్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు పోలీసులు. మరి వాళ్ళని కూడా ఎప్పటిలోగా పట్టుకుంటానని చెప్పారు. పట్టుకుంటాం అంటారు వాళ్ళు. పట్టుకుంటాం, మేము తెచ్చుకుంటాం. మాకు ఎట్లా చేయాలి మీకు ఎక్క అది ఏమేమి చేస్తారు ఏమేమి లెక్క మాకు తెలియలేదా, మేమంతా ఎంక్వైరీ చేసి పట్టుకుంటాము, మేము ఊకము అని సర్కల్ సాబ్ చెప్పిండు, సిఐ సార్ చెప్పిండు మాకు.
సరే అలా నమ్మకంతో మేము సపోర్ట్ ఎక్కున్నాం. పట్టుకుంటాను ఇంకెంతవరకు పట్టుకున్న రోజు లేదో మాకు ఇన్ఫర్మేషన్ రాలే. వాళ్ళని కంపల్సరీ వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని జైలేయాలి. నా బిడ్డ ఎంత అన్యాయం చేసిరో అంతకన్నా ఎక్కువ అన్యాయం కావాలి. వాళ్ళు కారణులతో కావాలి. నేనేం వాళ్ళ చెప్పము చేయము, కారణులతో కావాలి. కారణులతోనే వాళ్ళకు శిక్ష పడాలి. వాళ్ళకు